రోబోస్, రోబోటిక్స్, ఏఐ అంటూ పరుగులు పెడుతున్నాం కానీ మనిషిగా మనం ఏం కోల్పోతున్నామో తెలుసా? ఎంత నష్టం జరుగుతోందో తెలుసా? మానవాళి అనే పదానికి మొత్తం అర్థం మారిపోతుందన్న విషయం ఎవరైనా గమనించారా? రోబోస్ ఎలా పనిచేస్తాయి? వాటికిచ్చే ప్రోగ్రామింగ్ని బట్టి. సో ఏ పని అప్పచెప్పితే ఆ పని మాత్రమే చేస్తాయి. బుర్ర ఉపయోగించవు మనిషిలాగా. ఫర్ ఎగ్జాంపుల్, రజనీకాంత్ సినిమా రోబో సినిమా చూసే ఉంటారు కదా. సో ఆ సినిమాలో ప్రోగ్రామింగ్ ప్రకారం రోబో ఒక అగ్ని ప్రమాదం జరిగితే అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడున్న మనుషుల్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ ఒక సందర్భంలో ఒక ఆడపిల్లని రక్షిస్తుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో? అదే ఒక మనిషి అలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రక్షించడానికి వెళ్తే ముందుగా మనిషి అయితే ఏం చేస్తాడు? అమ్మాయి అక్కడ ఉన్నది. సో మనిషి ఆలోచించి తన మేధస్సును ఉపయోగించి ఏం చేయాలో అది చేసి అప్పుడు అక్కడున్న ఆ ఆడపిల్లని రక్షించేవాళ్ళు కదా. నెక్స్ట్ రెండోది, మనుషులకి మేధస్సు శక్తి తగ్గిపోతుంది. అంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్, జెన్జీ ఫర్ ద ఫస్ట్ టైం, యూజువలీ ఎప్పుడు జనరేషన్స్ పెరిగే కొలది వాళ్ళల్లో ఐక్యూ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళల్లో ఆలోచన శక్తి, క్రియేటివిటీ లెవెల్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కానీ మనం గమనించామా, జెన్సీలో ఐక్యూ లెవెల్, క్రియేటివిటీ ప్రతి ఒక్కటి చాలా తక్కువగా ఉంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు ఎలాంటి పని చేయాలన్నా ప్రస్తుతం మనకి చాట్ జీపీటీ, ఏఐ ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు బుర్ర ఎందుకు ఉపయోగిస్తారు? చాలా ఈజీగా అయిపోతుంది కదా వర్క్. సో అలాంటప్పుడు బుర్ర ఉపయోగించే పని లేదు కాబట్టి మెల్లమెల్లగా మనిషిలోని ఐక్యూ లేకపోతే క్రియేటివిటీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఇక ఎప్పటికైనా మనిషే, రోబోనే. టెస్లా రీసెంట్గా రోబో టాక్సీస్ని ప్రవేశపెట్టింది. టెక్సస్, ఆస్టిన్ ఇలాంటి ప్రాంతాల్లో రోబో టాక్సీస్ని ప్రవేశపెట్టింది. కానీ ప్రవేశపెట్టిన దగ్గర నుండి రోబో టాక్సీస్ 14 యాక్సిడెంట్స్ చేశాయంట. యూజువల్లీ అక్కడ రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ. సరే, ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, మనుషుల వల్ల ప్రమాదాలు అనేది. కానీ రోబో టాక్సీస్ 4 టైమ్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ చేశాయంట. అంటే ఎదురుగా వస్తున్న పెద్ద పెద్ద ట్రక్స్ని కానీ లేకపోతే వెహికల్స్ని కానీ ఆల్రెడీ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్స్ని కానీ వాటిని వెళ్ళి గుద్దేశాయంట. ఇవే మచ్చుకి కొన్ని మాత్రమే. అంటే ఇక్కడ రోబోస్, రోబోటిక్స్, ఏఐస్ ఇవేవి పనిచేయవు, అవసరం లేదు అని చెప్పే ఉద్దేశం కాదు. అవి మనకు అవసరమే. ఎందుకంటే ప్రజెంట్ వరల్డ్ ముందుకు వెళ్ళాలంటే కొన్ని విషయాల్లో రోబోస్, రోబోటిక్స్ అండ్ ఏఐ అనేది కంపల్సరీ కావాల్సిందే. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటే మొత్తం ఏఐ ప్రపంచం, రోబోటిక్స్ ప్రపంచం. రోబోస్ వచ్చినాయి కాబట్టి మనుషుల్ని రిప్లేస్ చేయడం, ఏఐ వచ్చింది కాబట్టి మనిషి మేధస్సుతో సంబంధం లేకుండా మనుషులే అవసరం లేదు అన్నట్లు ప్రవర్తించడం. అంటే ఇలా మొత్తము పనులన్నీ మనం ఏఐ మీద బేస్డ్ అయి ఉంటే రేపొద్దున మనిషి మేధస్సు అనేది మ్యూజియంలో కనిపించే ఒక వస్తువులా మారిపోతుందేమో.